వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యు ఘోషకు అంతు చిక్కడం లేదు. 5 రోజుల్లో 23 కోడెలు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే గత 4 రోజుల్లో 18 కోడెలు మృత్యువాత పడగా తాజాగా ఆదివారం గోశాలలోని పలు కోడెలు మృతి చెందాయి. అయితే మృతి చెందిన కోడెలను గుట్టుచప్పుడు కాకుండా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం సమీపంలోని మూలవాగులో ఖననం చేసేందుకు వెళ్లిన సిబ్బందిని రైతులు స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడ కోడెలను పూడ్చడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని, దాంతో పాటు కుక్కల బెడద కూడా పెరుగుతుందని రైతులు వాపోయారు. ఆలయ పరిసరాలలో కాకుండా జనావాసాలకు దూరంగా కోడెలను పాతిపెట్టాలని రైతులు కోరారు. ఎల్లమ్మ గుడి టెంపుల్ దగ్గర ఈ చనిపోయిన గోదలను ఇక్కడ పాతి పెట్టడం జరుగుతుంది. దాంతో పొంగుటిగలు తయారైనాయి, పెద్ద స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట చేసుకుని ఉండేటోళ్ళు కూడా ఉండలేకపోతారు. దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుపోయి ఎక్కడన్నా బయట పెట్టుకోవాలి, కానీ ఇక్కడ పెట్టుకునే పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఏనుక ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పక్క పొంటి ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో తీసుకొచ్చి గోశాలను తీసుకొచ్చి పాత్ర పెడుతున్నారు. ఆ కుక్కలు ఇగుకొచ్చి ఆ కాళ్ళు తలకాయలు ఇగుకొచ్చి ఎల్లమ్మ గుడి కూడా పెడుతున్నాయి. అవి దానికి ఒక పురుగులు పడుతున్నాయి, మల్లెలు పడ్డ పురుగులు పడుతున్నాయి. అవి స్మెల్కు యాత్రికులు కూడా ఇక్కడ టెంపుల్ దగ్గరకు ఎవరు వస్తలేరు. దీనికి కఠిన చర్యలు తీసుకోవాలని సిటీకి నేను నమస్కరించి చెప్తున్నాను. అంతే తీసుకుంటున్నారు. దీంతో తోడు పాటు ఈ ఇసుక ట్రాక్టర్లది ఒకటి ఉంది, దుమ్ము డస్ట్. వాళ్ళని యాటను కోసుకుంటా అంటే వాళ్ళ కూరల మీద మన్ను పడుతుంది, మటన్ కొట్టుకుంటా అంటే కోడిని కోసుకుంటా అంటే మా దుమ్ము పడుతుంది. ప్లస్ ఈ గోశాలది జర దూరం పెడితే మాకు సంతోషం అనిపిస్తుంది. ఇది అధికారులను కోరుకుంటున్నాం.